సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, వేల కోట్ల భూ దోపిడీని కప్పిపుచ్చేందుకు జరిగిన అతిపెద్ద కుట్ర. ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులైన ముని తుకారాం, మాధవరెడ్డిల అరెస్టులతో ఇప్పుడు అసలు నిజాలు బయటకు రాబోతున్నాయి. విదేశాలకు పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన ఈ నిందితులు ఇప్పుడు సిఐడి కస్టడీలో ఉన్నారు. ఇంతకీ దగ్ధమైన ఆ ఫైళ్లలో ఏముంది? సామాన్యుల భూములను, అసైన్డ్ భూములను వైసీపీ నేతలు ఎలా అక్రమంగా మాయం చేశారు? ఆ సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకే ఈ దహనకాండకు పాల్పడ్డారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. నిందితులు నోరు విప్పితే ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదో, ఎవరి ఆదేశాల మేరకు ఆ ఫైళ్లకు నిప్పు పెట్టారో తేలిపోతుంది. కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. మదనపల్లె భూకుంభకోణంపై త్వరలోనే రాబోయే సమగ్ర నివేదిక ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా సృష్టించబోతోంది. రవివర్మ మా కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, దీనిపైన ఏ విధంగా దృష్టి సారించబోతోంది? ఎటువంటి విషయాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు? శ్రీదేవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్ని ప్రమాదంలో భూ రికార్డులకు సంబంధించినటువంటి, అంటే భూమి లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పేసి అధికారులు అయితే ధృవీకరించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలోనే ఒక్కసారిగా రెవెన్యూ కార్యాలయం దహనం కావడం ఏమిటి అని చెప్పి సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టి అప్పుడున్నటువంటి డీజీపీ, అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వాస్తవాలన్నీ పరిశీలించారు. దీని మీద సిఐడి విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సిఐడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే అప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసినట్టే మురళి ప్రమేయం ఉందని చెప్పి కూడా గుర్తించి మురళిని సైతం అరెస్ట్ చేశారు. అలాగే దానికి సహకరించినటువంటి అక్కడ ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసినటువంటి ఒక స్టెనోగా పనిచేసిన అతను, అలాగే టైపిస్టు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, వీళ్ళందరినీ కూడా విచారణల నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. దాదాపు 6 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలోనే ఇదివరలోనే మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే అతను బెయిల్పై ఉన్న నేపథ్యంలోనే చివరగా మాధవరెడ్డితో పాటు అప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన పిఏ అయినటువంటి ముని తుకారాం ప్రమేయం ఉందని కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ముని తుకారాంను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలోనే అతను విదేశాలకు పారిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అటు మాధవరెడ్డి బెయిల్ని, అలాగే సుప్రీంకోర్టుకి ఆశ్రయించినటువంటి తుకారాం బెయిల్ని రెండింటిని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. క్యాన్సిల్ అయిన నేపథ్యంలోనే తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే క్రమంలోనే గాదంకి టోల్ ప్లాజా వద్ద వీళ్ళని గుర్తించి సిఐడి పోలీసులు అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారిస్తున్న నేపథ్యంలోనే అనూహ్యమైన విషయాలు అయితే బయటపడుతున్నాయి. ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో, మదనపల్లి పొంగనూరు ప్రాంతాల్లో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, సామాన్య ప్రజలు సంవత్సరాల తరబడి సాగిస్తున్నటువంటి అసైన్డ్ భూములన్నింటినీ కూడా కాజేసేశారని చెప్పి కూడా విషయం బయటపడుతూ ఉంది. ఈ అసైన్డ్ భూముల రికార్డులన్నీ కూడా వాస్తవాలన్నీ బయటపడితే ఆ భూ దోపిడీ విధానం బయటపడుతుందని చెప్పి భావించినటువంటి కొంతమంది భూ బకాసురుల యొక్క తీరును కప్పిపుచ్చుకునే క్రమంలోనే ఆ రోజు దహనం జరిగిందని చెప్పేసి కార్యాలయ దహనానికి పాల్పడ్డారని చెప్పి కూడా సిఐడి భావిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే విచారణ చేపడతా ఉంది. వీటన్నిటి వెనక ఎవరి హస్తం ఉంది అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో భూ దోపిడీకి భారీగా వ్యవహరించారు. దీని వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందనే అనుమానాలు ప్రజల్లో బలంగా నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే తుకారాము, అలాగే మాధవరెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి వాళ్ళ విచారణ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. దాదాపు వేల కోట్ల విలువ చేసే 22A అసైన్డ్ భూములన్నింటినీ కూడా, రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేయడమే కాకుండా వాటికి ఉన్నటువంటి ఆధారాలు ఏవి బయటపడకుండా మొత్తం దాదాపు వేల ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారు. రవివర్మ, అంటే పెద్దిరెడ్డి హస్తం ఉంది అన్న వార్తలు ఎప్పటి నుంచో మనం గత సంవత్సరం నుంచి వింటూనే ఉన్నాం, కానీ విచారణలో ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు కదా పెద్దిరెడ్డి హస్తం ఉంది అన్న విషయాన్ని. ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచరులు పిఏ నోరు విప్పితే దాని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం బయటపడుతుంది. ప్రధాన అనుచరులు ఇద్దరే, పెద్దిరెడ్డి అనుచరుడైనటువంటి మాధవరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి పిఏగా ఉన్నటువంటి తుకారాం.
వీళ్ళిద్దరి ప్రమేయంతోనే మొత్తం జరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే సిఐడి అధికారులు అయితే విచారణలో స్పష్టంగా బయటపడతా ఉంది. అదే కాకుండా వీళ్ళ వెనక ఎవరిని నడిపించారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే వీరి వెనక ఎవరిని నడిపించారు అనేది కూడా త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. వీటన్నిటికీ కారణం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హస్తం ఉందా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. వీటన్నిటికీ విచారణ చివరి దశకు చేరుకునింది. అసలు సూత్రధారి ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం ఉంది. వీటి వెనకుండి నడిపించినటువంటి అసలు సూత్రధారి ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయి ఉండొచ్చా అనే భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అటవీశాఖ భూములను, ఇటు తిరుపతిలోని మఠం భూములను, అలాగే పీలేరులోని అటవీశాఖ భూములను, అలాగే మదనపల్లిలోని అసైన్డ్ భూములను అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ భూదోపిడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీలేరులోనే ఫారెస్ట్ భూములను ఆక్రమించుకున్నటువంటి విధానాన్ని పూర్తిగా క్షుణ్ణంగా బయటపెట్టినటువంటి ఘటన కూడా తెలుసు. వీటన్నిటి నేపథ్యంలో అసలు సూత్రధారి ఎవరనేది మరికొద్ది రోజులనే బయటపడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా పేర్కొంటున్నారు. అందుకని మరింత లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.